హలో ఫ్రెండ్స్, 22నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద సీరియస్గా ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళక్క ఆనంద దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఆనంద, నేను మేం చేసిన తప్పు నువ్వు చేయకూడదు అంటే మీరేం తప్పు చేశారక్క, నేనేం చేయకూడదు అని ఆనంద అంటే అప్పుడు వాళ్ళక్క ఇలా అంటుంది. రోహిత్ని అలా వదిలేసాం కదా, అలా కాకుండా ఇప్పుడు మన కుటుంబాన్ని కాపాడటానికి మన దర్శన్ ఉన్నాడు అంటే వాడు నీ దారిలో నడవాలి. నీ తర్వాత నీ అంతగా చేసేవాడు ఎవరైనా ఉన్నారు మన కుటుంబంలో అంటే అది దర్శన్ మాత్రమే. అందుకే దర్శన్ కూడా దారి తప్పకముందే మనం వాడికి పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసి నువ్వు చెప్పినట్టుగా నీ ప్రకారంగా నడిపించాలి. అప్పుడే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆనంద అంటే ఇప్పటికప్పుడు అంటే వాడు పెళ్ళికి ఒప్పుకుంటాడా అక్క అని అంటూ ఆనంద అంటే ఒప్పుకుంటాడు, నేను ఒప్పిస్తాను అనేసి ఇప్పుడే వాడితో మాట్లాడేసి వస్తా అనేసి దర్శన్ దగ్గరికి వాళ్ళ అక్క వెళ్తుంది. అలా వెళ్ళేసరికి దర్శన్ గదిలో ఉంటాడు. దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది. దర్శన్, నువ్వు పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మతో నేను మాట్లాడాను, మీ అమ్మ కూడా నీకు పెళ్లి చేయాలి అనుకుంటుంది అంటే ఏంటి పెద్దమ్మ, నిజంగా మా అమ్మ నాకు పెళ్లి చేయాలి అనుకుంటుందా అని దర్శన్ అంటే అవును, మీ అమ్మ నీకు పెళ్లి చేయాలి అనుకుంటుంది, అందుకే ఈ విషయం నన్ను మాట్లాడి రమ్మని చెప్పింది అంటే అయితే మీకందరికీ అభ్యంతరం లేకపోతే నాకు ఏం అభ్యంతరం లేదు, మీ ఇష్టం పెద్దమ్మ అని ఏంటూ దర్శన్ అంటాడు. అలా చెప్తే అప్పుడు వాళ్ళ పెద్దమ్మ చాలా ఆనందంగా సరే మీ అమ్మతో నేను మాట్లాడేస్తాను అనేసి బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంది. అప్పుడే దర్శన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మ ఇప్పుడు నా పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతుంది అంటే నేను సమీర గురించి మాట్లాడొచ్చు అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన వాళ్ళ అక్క ఆనందతో ఇలా అంటూ ఉంటుంది. ఆనంద, నువ్వు చెప్పినట్టుగా నేను ఒక ఉత్తమమైన అమ్మాయిని తీసుకొచ్చి దర్శన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళి దర్శన్ని అడిగాను. నీవు చెప్పినట్టుగానే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు అని చెప్పగానే దర్శన్ వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు ఆనంద అని అంటే అప్పుడు ఆనంద ఆనందంగా ఇలా చెప్తూ ఉంటుంది. నిజంగా నా అక్క, నిజంగా వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడా అంటే అవును, నువ్వు చెప్పిన అమ్మాయినే చేసుకుంటాడు కూడా అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక్కడేమో నువ్వు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటుందని వాళ్ళ అక్క చెప్తూ ఉంటుంది. మళ్ళీ దర్శన్ ఏమో సమీర గురించి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనుకుంటాడు. ఇందులో ఏది జరుగుతుంది? దర్శన్ అలా చెప్తే ఆనంద బాధపడుతుందా, డిసప్పాయింట్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది, ఆ పెళ్లి గురించి ఒప్పుకుంటుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.